నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు నేను ఒక చిన్న థింగ్ని చేస్తానండి. చూడండి, 8 ఫామ్లో నడుస్తున్నాను చూడండి. ఇలా మనము 8 షేప్లో నడవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో చెప్తానండి. ముఖ్యంగా ఈ 8 షేప్లో నడవటం వల్ల బాడీలో అలాగే మైండ్లో బ్యాలెన్స్ అన్నది చాలా బాగా జరుగుతుంది. స్టడీస్ చెప్తున్నాయండి, మన బ్రెయిన్లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అన్నవి ఉంటాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనము ఎక్కువగా ఇది థెరపిటిక్లో చూస్తామండి. థెరపీస్ కూడా చేయిస్తున్నారు ఈ మధ్య. అంటే చిన్న పిల్లలకి ఫోకస్ పెరగడానికి, అంటే వాళ్ళొక చెప్పింది చేయరు కదండి, ఈ షేప్లో ఎక్కువగా నడవటం వల్ల వాళ్ళకి ఫోకస్ అన్నది పెరుగుతుంది. అలాగే ఎల్డర్లీ పీపుల్, అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా చూడండి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, ఇది ఎక్కడ పెట్టామో అని మర్చిపోతూ ఉంటారు, యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఏహెచ్డి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ 8 షేప్లో నడవడం. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎల్డర్లీ ఉన్న వాళ్ళకి లేదా ఫోకస్ పెరగటానికి మీరు ప్రతిరోజు ఒక ఆటల రూపంలో అయినా చేసి చూడండి, చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఇవాళ మన యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. మొదలు పెట్టే ముందు నేను నా మ్యాట్ పైకి వెళ్తున్నాను, మీరు మ్యాట్ పైకి వచ్చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టే ముందు వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఈ పొజిషన్కి వచ్చేయండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, ఒక కాళ్ళపైన బ్యాలెన్స్ చేస్తూ కుడి కాళ్ళతో మనము వెనకాల వైపున హిట్ చేస్తాము. కుదిరితే మీ వెనకాల సీటు భాగాన్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఫాస్ట్గా చేస్తే ఇంకా సులువుగా ఉంటుందండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మెల్లగా మీ కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ చూడండి, కాళ్ళతో మీ ముందు వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ చూడండి, 2 చేతులని పైకెత్తుతున్నాను. నేను నా కుడి వైపున తిరిగి చేతులని పైకెత్తుతున్నాను. అలాగే ఎడమ కాళ్ళని పైకెత్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ ఆపోజిట్ సైడ్లో చేస్తున్నాను. మీరు ఈ మూమెంట్ని చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి 2 చేతులతో చూడండి, శ్వాసని తీసుకుంటూ చేతులని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు వెనకాల వైపున తీసుకెళ్ళండి. నాతో పాటు మీరు ఎంత అయితే అంత వెనక్కి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మనము కుడి చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఆపోజిట్ సైడ్లో బెండ్ అవుతాం. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి ట్విస్ట్ చేస్తున్నామండి. శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ట్విస్ట్ అవుతున్నాను. హ్యాండ్స్ని లూజ్గా, అంటే జీవం లేకపోతే ఎలా ఉంటుంది హ్యాండ్స్ ఇలా అలా పెడుతూ నేను హిట్ చేస్తున్నాను. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన సి. ఈ ఆసన ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా లెగ్స్ని సెపరేట్గా చేయండి. ఎంతైతే అంత డిస్టెన్స్ ఉండేలాగా చూడండి. మీరు ఈజీగా బయటికి రాగలిగేంత డిస్టెన్స్ ఉండాలండి. ఎక్కువ దూరం తీసుకున్నారనుకోండి బయటికి రావటం కష్టం అయిపోతుంది. అలా కాకుండా జంప్ చేసి కూడా డిస్టెన్స్ని చెక్ చేసుకోవచ్చు. 2 కాళ్ళ వేలు మాత్రం ముందుకి ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని వెనక్కి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ ఛాతీని నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అలాగే చేతులని ఎంత అయితే అంత ముందుకి తేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మనకి కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి మనము హ్యాండ్స్ని ముందుకి తెచ్చే ప్రాసెస్లో మనకి షోల్డర్ స్టిఫ్నెస్ ఉన్న, షోల్డర్లో మొబిలిటీ పెరగాలన్నా చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మనము బెండ్ అయ్యేటప్పుడు ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ జరుగుతుంది. వెనకాల నుంచి మనం బెండ్ అవుతున్నాం కాబట్టి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ప్రసరిత పాదోత్థానాసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మన మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుందండి. కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు చిన్న విషయం అండి, నేను చెప్పాను కదండి మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి అని. అంటే మనం చూసే ఉంటామండి కొంతమందిని కొంచెం వయసు వచ్చినా కూడా మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అంటే హెల్త్ విషయంలో కానివ్వండి, ఈ ఫైనాన్షియల్ స్టేజ్లో కానివ్వండి, ఏదో చూసుకుందాంలే అని మైండ్ స్ట్రాంగ్ చేసుకొని ముందుకెళ్ళే వాళ్ళని చాలామందిని చూసుంటాము. అలాగే చిన్న వయసులో ఉండి ఎక్కువగా ప్రెషర్, స్ట్రెస్ తీసుకోవటం కూడా మనం చూసుంటామండి. అలాగే లైఫ్లో తొందరపాటులో కొన్ని డెసిషన్స్ తీసుకోవటం వల్ల లైఫ్ కూడా చాలా చిన్న పిల్లలండి ఏదో ఎగ్జామ్స్ కోసమనో, రిలేషన్షిప్స్లో కానివ్వండి, లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్లో తీసుకునే డెసిషన్స్ని మనం చాలా చూస్తూ ఉంటామండి రోజువారీ. కాకపోతే ఇక్కడ ఇలాంటి విషయాలు చాలా చిన్నవి అని తెలిసినప్పుడు చాలా సులువుగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ మేజర్గా ప్లే చేసేది మీ మైండ్ అండి. కాబట్టి మీ మైండ్ని ఎలా స్ట్రాంగ్ చేయొచ్చు అంటే యోగా సాధనాల వల్ల చాలా మైండ్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత అధోముఖ శ్వానాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము అధోముఖలోకి వస్తాము. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను చూడండి.
ముందుగా మనము అధోముఖాలోకి వస్తామండి. ఇక్కడ మీ ఛాతీని మీ కాళ్ళ వైపున పుష్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను నా ఎడమ చేతితో కుడి కాళ్ళని హోల్డ్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి మళ్ళీ శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదులుతూ కుడి చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. మీకు ఇక్కడ హోల్డింగ్ కష్టంగా ఉందనుకోండి, ముందుగా టచ్ చేయండి. ఆ తర్వాత హోల్డ్ చేయండి. ఇదండి పరివృత అధోముఖ. ఇక్కడ మనము ట్విస్ట్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుందండి. అందులో అధోముఖానే హ్యాండ్స్ వీక్గా ఉన్న వాళ్ళకి కష్టం అండి. అందులో వన్ హ్యాండ్తో చేయటం ఇంకొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ అండి. కాకపోతే మంచిగా ట్విస్ట్ అవ్వటం వల్ల వెన్నుముక్కకి చాలా మంచి ట్విస్ట్ జరుగుతుంది. కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో అలాగే ఈ భాగంలో స్క్వీజ్ చేసి చేస్తామండి. మన బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్తుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దాంతోపాటు మన హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి పరివృత అధోముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సర్పాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. పొట్ట వైపున పడుకునే ముందండి ఎవరికైనా హెరీనియా ఉందనుకోండి, స్టమక్ హెరీనియా, అబ్డామినల్ హెరీనియా, అలాగే ప్రెగ్నెంట్ విమెన్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పొట్ట మీద పడుతుంది కాబట్టి అస్సలు మంచిది కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఆసన చూపించేస్తానండి. ముందుగా మనం మన పొట్ట వైపున ఇలా పడుకుంటాము. పడుకున్న తర్వాత రెండు చేతులను చూడండి ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ కూడా మనం ఇంటర్లాకే చేస్తున్నామండి. చేసిన తర్వాత రెండు కాళ్ళని దూరంగా కాకుండా దగ్గరగా ఉంచండి. మనము శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తటానికి ట్రై చేయండి. అలాగే చేతులని కూడా ఇలా పైకెత్తుతాం. శ్వాసని వదులుతూ మెల్లగా డౌన్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, సర్పాసన ఎలా చేయాలో చూపించాను. మనం ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు అయితే ముందుగా చేద్దాము. ఆ తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే తెలుసుకుందాం.
మెల్లగా మీ హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ మకరాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సర్పాసన. ఇక్కడ ఈ ఆసన చేసేటప్పుడు చాలా మందికి లెగ్స్ అన్నవి ఆటోమేటిక్గా పైకి లిఫ్ట్ అవుతాయండి, కానీ కాన్షియస్గా వాటిని కిందికి అలాగే దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల వెన్నుముక్క చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతుందండి. అలాగే షోల్డర్కి మొబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. మన పొట్ట వైపున ఉండటం వల్ల మనకి డైజెషన్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. చూసేద్దామండి మత్స్యాసన ఎలా చేయాలో. ఈ మత్స్యాసనాలో నేను చిన్న మోడిఫికేషన్ చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసేలాగా చూపిస్తున్నాను. చూడండి, నేను ఒక వైపున తిరుగుతూ 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 మోచేతులని కింద డ్రాప్ చేయండి. చూడండి, మరీ వెనక్కి ఇలా పెట్టొద్దండి, అలా అని మరీ కిందికి కూడా పెట్టొద్దు. ఎగ్జాక్ట్గా మనము కింద ప్లేస్ చేసేటప్పుడు చూడండి, కొంచెంగానే మనము ఇక్కడ హ్యాండ్స్ పెడతాం కదండి, 1 palm డిస్టెన్స్ అనుకోండి. ఇక్కడ ప్లేస్ చేస్తూ మీ ఛాతీని పైకెత్తుతూ మీ నెక్ని రిలాక్స్ చేయండి. అలాగే చూడండి, కాళ్ళని దూరంగా కాదు దగ్గరగా పెట్టండి. ముందుగా హెడ్ని పైకి లిఫ్ట్ చేస్తూ మీ కాళ్ళని చూడండి. ఆ తర్వాత శరీరాన్ని మెల్లగా కిందికి డ్రాప్ చేయండి. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన చేసినప్పుడు మనం చూసినట్టయితే ఛాతీ భాగాన్ని మంచిగా ఓపెన్ చేస్తున్నాము, నెక్ని బాగా స్ట్రెచ్ చేస్తున్నాము. కాబట్టి రెస్పిరేషన్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఒక వయసు వచ్చిన వాళ్ళకి లేదా యంగ్గా ఉన్న వాళ్ళకి కూడా కళ్ళు అప్పుడప్పుడు మసక పడుతూ ఉంటాయండి. చూసి చూడనట్టు బ్లర్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ చిట్కా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చూడండి, ముందుగా మీ చూపుడు వేలని తీసుకొని ఈ కళ్ళ కార్నర్లో ఉంది చూడండి, ఇక్కడ ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం సేపు ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. ఆ తర్వాత రిలీజ్ చేయండి. మళ్ళీ ప్రెస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఐ కార్నర్లో ప్రెస్ చేయాలి. మళ్ళీ రిలీజ్. ఇలా మనము చేయొచ్చు. లేదా 2 చేతులని హూక్లా పెట్టి చూడండి, ఐబ్రోస్ నుంచి శ్వాసని తీసుకుంటూ మనము కింద వైపున ఇలా చేయటం వల్ల కూడా మనకి బ్లర్ విజన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. దీన్ని ట్రై చేయండి, చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.